మై గాడ్ రే, మనం అందరం కలిసే వెళ్తాం దాని నమ్మకం రా. అంటే దారిలేదో పెద్ద స్కెచ్ వేసి ఉంటుంది. బామ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? జానకి, జానకి, ఏంటే ఇద్దరు అదులా ఉన్నారు? ఏముందిరా, ఊళ్ళో ఓ మనిషి తగ్గాడు. ఆడి కుటుంబానికి భారం పెంచాడు. అయ్యయ్యో, ఎవరు బామ్మా? పుణ్యకోటి దగ్గర పనిచేసేవాడ్రా. పాపం చెట్టు మీద నుంచి పడి చనిపోయాడు. అతనికి పెళ్ళయిందా? 2 పిల్లలున్నారా. ఇప్పుడు వాళ్ళ గతేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. బామ్మా, అసలు ఈ ఊళ్ళో బడేలేదా? లేదమ్మా, బడి కట్టమనిచ్చిన డబ్బుని ఆ పుణ్యకోటి మింగేసి ఊళ్ళో వాళ్ల బతుకుల్ని బలవంతంగా ఆడి కాళ్లకాలకి ఈడ్చుకున్నాడు. ఒక్క బడేంటి, ఆస్పత్రి కూడా అట్టాగే చేశాడు. గోరి గాయమైనా గోదారు దాటాల్సిందేనమ్మా. అవే మా జీవితాలు. ఎప్పుడు బాగుపడతాయో ఏంటో. నేను బతుకుండగా ఈ ఊర్ని పచ్చగా చూస్తానో లేదో. ఏం రాత్తనవే? ఆర్డీపీ గారికి ఈ ఊరి పరిస్థితుల్ని వివరిస్తూ ఉత్తరం రాస్తున్నాను. ఆయనేం చేస్తాడు? ఎంక్వైరీ చేసి ప్రభుత్వ సొమ్ముని కాచేసిన ఆ పుణ్యకోటిని జైలుకేడుస్తాడు. ఏంటి, జైలా? వద్దమ్మా, ఆ పుణ్యకోటిగాడికి తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ప్రాణభయంతో మిగతా వాళ్ల ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోమంటావా బామ్మ? భర్తను పోగొట్టుకుని 2 పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక గుండె పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లి వేదన ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. అది కాదు జానకి, పుట్టెడు కష్టాల్లో ఈ ఊరొచ్చావు. ఇప్పుడు ఆ రాక్షసుడికి ఎదురెళ్ళి ఎక్కడింకా ఇబ్బంది పడతావోనని. ఒంటరి ఆడదానిగా ఇంకో ఒంటరి ఆడదాని బాధేంటో నాకు తెలుసు. అలాంటి విషయాల్లో నాకు తోచింది నేను చేయడం తప్పు కాదు బామ్మ. పైగా నా వల్ల ఇంకొకరికి మేలు జరుగుతుందంటే నాకు కీడు జరిగినా పర్వాలేదు. ఆ పుణ్యకోటిని ఎదిరించాలంటే ఈ ఊళ్ళో చదువుకున్న వాళ్ళుండాలి. అలా ఉండాలంటే ముందు బడుండాలి. బడుండాలంటే నేనీ ఉత్తరం రాయాలి. రాస్తాను.
ఆ పుణ్యకోటి అంతు తేలుస్తాను. ఏంట్రాంజీ ఇది? నువ్వేం కంగారు పడకు బామ్మా, ఏం కాదులే. జానకి చెప్పింది నిజమే. ఇంత ధైర్యంగా ఉండకపోతే ఆ పుణ్యకోటి లాంటి వాళ్ళని ఎదిరించలేం. రాయని ఏం కాదు. ఇప్పుడు చూస్తాను ఆ పుణ్యకోటి ఆటలు ఎలా సాగుతాయో. వీచేగానే ఆగిపోయేనా, వేచే కనులే విడిచిపోయేనా, తెలిసి తెలియక చేసిన తప్పే నన్నిల ఒంటరి చేసెను నిప్పై, కోరిన ఆశలు పెట్టెను శాపం, నెరవేరిన కలలే అయ్యను దూరం. ఓడిపోయినరా సత్తి. ఓ స్నేహితుడిగా, ఓ శ్రేయోభిలాషిగా, సాటి మనిషిగా అన్ని రకాలుగా ఓడిపోయాను. ఆ రోజు నా స్నేహితుడు ప్రమాదంలో ఉంటే నేను వాడికి దగ్గరగా ఉండి కూడా లేకుండా పోయాను. ఈరోజు వాడి కుటుంబానికి దగ్గరగా ఉండి కూడా వాడి మనుషులని తెలుసుకోలేక తులసిని మైథిలిని కాపాడుకోలేకపోయాను. వాడు చేసిన దానికి నేను కనీస సాయం కూడా చేయలేకపోయానురా. అనాథనైన నన్ను ఆదరించి చదివించి తన కుటుంబంలో నన్ను ఓ వ్యక్తిగా భావించి నాకు ఎవరూ లేరని బాధ తెలియకుండా చూసుకున్నాడ్రా. వాడికి నేనేమీ ఇవ్వలేకపోయానురా. రేయ్ సుబ్బు, నువ్వు గ్రేట్. సుబ్బు, నువ్వు మంచోడివి. నాలాంటి అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావని నువ్వు నన్ను పొగుడుతూ ఉంటావుగా. నాకా గుణం వాణ్ణించే వచ్చిందిరా. వాణ్ణి చూస్తే ఎవరికైనా ప్రేమగా కౌగిలించుకోవాలనిపిస్తుందిరా. అలాంటి వాణ్ణి వెన్నుపోటు పొడిచారా, నమ్మించి మోసం చేశారు, తడిగుడ్డతో వాడి గొంతు కోశారు. సతీ, వాడి చావుకి కారణమైన వాళ్ళని ఆనాడే మట్టి కనిపించేశాను. కాని ఈ మీనాక్షి ఎవర్రా? దానికి వాడి మీద ఇంత పగేంటి? పాపం, రేపో మాపో జ్యోతి ప్రాణాలు కోల్పోతుందని తెలిసి కూడా ఆ చిన్నారిని ఇంత కర్కశంగా చంపిందంటే అది మనిషి కాదురా, ఆడది అసలే కాదు. దాన్ని వదలకూడదు సుబ్బు. ఎవరూ లేని మనకి తులసి, మైథిలి, జ్యోతి ఒక కుటుంబంలో కలిసిపోయారు. పుట్టుకతో అనాథలైన మనల్ని ఆ మీనాక్షి మళ్లీ అనాథనం చేసింది సుబ్బు. అది బతకూడదు సుబ్బు, బతకూడదు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి. చంపుతాన్రా, కసి తీరా చంపుతాను. అది ఎక్కడున్నా వెతికి వెతికి వేటాడి వెంటాడి చంపుతాను. ఈరోజు నుంచి ఆ మీనాక్షి అనే రాక్షసిని వెంటాడటమేరా నా పని. మీనాక్షి, 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 మీనాక్షి.
సూర్యబాబు, శశమ్మ, అమ్మగారు వచ్చేశారు. అమ్మా, ప్రయాణం బాగా సాగిందా? ప్రయాణం మాత్రమే కాదు మూర్తిగారు, వెళ్ళిన పని కూడా సక్రమంగా జరిగింది. అంటే ఆ ఆ మ్మ్. మమ్మీ మమ్మీ బేబీ, మ్మ్. మ్మ్. ఎలా ఉన్నావు తల్లి? సూపర్ మమ్మీ. గుడ్. ఏంటత్తా ఇన్ని రోజులు వైజాగ్లో ఉండాల్సి వస్తుందని తెలిస్తే శశిని కూడా తోడుగా పంపించావును కదా. మ్మ్. నువ్వీ మాట అంటావని ఇన్ని రోజులు అక్కడ ఉండాల్సి వస్తుందని నీతో చెప్పలేదు. మీరిద్దరూ స్వేచ్ఛగా ఉండాలని నేను ఒంటరిగా వెళ్ళాను. స్వేచ్ఛ వాళ్ళకు కాదు, మీకు కావాలి, అందుకే వెళ్ళారు. ఇంతకీ వెళ్ళిన పని పూర్తయిందా లేదా? సూర్య, మీ అత్త ఏదైనా పని తలపెడితే తాడో పేడో తేల్చుకోకుండా వస్తుందా? సెటిల్ చేయాల్సిన పాత అకౌంట్లతో పాటు అన్నీ సెటిల్ చేసుకునే వచ్చాను. ఇక మిగిలింది ఒక్కటే, మీ ఇద్దరి పెళ్లి. సూర్య, త్వరలోనే పంతులుగారితో మాట్లాడి మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. మీ పెళ్లి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను జరిపిస్తాను. మూర్తిగారు, పంతులుగారికి కబర్ చేస్తారా? మీరు చెప్పాలే గాని పంతులు గారు ముహూర్తం పెట్టడానికి రెడీగా ఉన్నారమ్మా. అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టానమ్మా. వెరీ గుడ్ మూర్తిగారు. ఇంకేంటి సూర్య, నీ వర్క్ ఎలా ఉంది? నా వర్క్ కాదత్తా, మన వర్క్. సరే సరే, మన ఆఫీస్ పని ఎలా జరుగుతోంది? సూపర్ అత్తా. మర్చిపోయాను, మనకి రీసెంట్గా వైజాగ్ నుంచి ఒక ఆయిల్ పైప్లైన్ కాంట్రాక్ట్ టెండర్ ఒకటి ఓకే అయింది. ఏ ఏ ఏరియాస్ నుంచి పైప్లైన్ వెళ్లాల్సి వస్తుందో సర్వే చేయిస్తున్నాను. దట్స్ ఎ గ్రేట్ న్యూస్ సూర్య, కంగ్రాట్స్. చాలా పెద్ద కాంట్రాక్ట్ సంపాదించావే. సంపాదించడం ఏముందత్తా, నిలబెట్టుకోవాలి. అక్కడే రియల్ టాలెంట్ బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ, నీకా టాలెంట్ ఉంది. బట్ నీకే హెల్ప్ కావాల్సొచ్చినా నన్నడుగు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను చూసుకుంటాను. తప్పకుండా అత్తా, నిన్ను కాకుండా నేను ఎవరిని సహాయం అడుగుతాను? అత్తా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే సూర్య, బాయ్. బాయ్. బాయ్ బావా. ఇంకొంచెం ఉన్నట్టుంది. ఏం పర్లేదమ్మా, ఆ ఇంకొంచెం ఇంకొన్ని రోజుల్లో పోతుందిలే. దాని గురించి వదిలే. ఇంతకీ వైజాగ్లో వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళు? ఆనవాళ్లు కూడా లేకుండా చేసొచ్చాను. ఐ నో మామ్, నువ్వు వెళ్ళిన తర్వాత పని అవ్వకుండా తిరిగి రావు కదా. అమ్మా, ఉమ్? ఏంటి మూర్తిగారు, డౌటా? అడగండి, మీకు మావులే కదా. డౌట్ కాదమ్మా. మరి అదే, ఉన్న నీళ్ళని కూడా ఏదో రకంగా లేకుండా చేస్తే శత్రుశేషం ఉండదు కదా. ఉండనివ్వండి మూర్తిగారు. పాపం కష్టపడుతుంటే అది చూసి ఆ ఆనందవర్మ ఆత్మ పెడుతున్న ఆర్తనాదాలు మనకు వినిపించాలి కదా. దాన్ని మనం చంపితే మనకు మిగిలిన ఈ చిన్ని ఆనందం అంతమైపోతుంది కదా. పడనివ్వండి మూర్తిగారు. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి తర్వాత అదే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటుంది. అలా జరగలేదనుకోండి, అప్పుడు మనం ఆలోచిద్దాం.
సరే మూర్తి గారు, నేను రెస్ట్ తీసుకుంటాను. అలాగేనమ్మా. రా బేబీ. ఏంటో ఈవిడ కాన్ఫిడెన్స్. రేపు ఆ నేల ఏదైనా తలనొప్పి తెచ్చి పెడితే చూద్దాం ఏం జరుగుతుందో. ఈవిడ పగలో న్యాయం ఉందో, ఆ పిల్ల ప్రేమలో న్యాయం ఉందో కాలమే చెప్తుంది. ఒరే జపాను, ఈ ఆర్డీఓ ఎందుకు వస్తున్నాడంట? నాకు మాత్రం ఏం తెలుసండయ్యా, అతను వస్తే కానీ నాకు తెలీదు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంట రోయ్. అవునండి, పైగా మా సెట్ సిరాకంట. కాస్త చూసుకోండి మరి. ఒరే జపాను, ఎంత చిరాకైనా మనం ఇచ్చే ట్రీట్మెంట్తో పడిపోతాలేరా. దీనికి ఎందుకండి అంత ఆలోచన? రానివ్వండి, ముందు మర్యాద చేద్దాం. కాదు కూడదు అన్నాడు అనుకోండి, తీసుకెళ్లి గోదట్లో కలిపేస్తాను. రే అదిగో నా వచ్చేస్తుంది. అవునండు, నా దగ్గరికి వచ్చేస్తుంది. తప్పుగా పక్కే. ఏంటో ఇది? ఇది చెక్క అరటిగా తొక్క ఇంత పలుసుగా ఉందండి. లాంచీ క్యాన్సిల్ చేయించేస్తాను. లాల్చి కొట్టుకుని బ్రతకాల్సి వస్తుంది, జాగ్రత్త. నమస్కారం ఆర్డీఓ గారు. ఏంటయ్యా? ఏంటి ఆర్డీఓ? ఏంటి నాకు పేరు ఏడ్చింది? నాకు తెలియదు కదండే. తెలుసుకుని ఆడవాలి. నా పేరు రాజమార్గం, ఆర్డీఓ రాజమార్గం. అదేం పేరండి బాబు? ఏ ఆ పేరు ఉండకూడదా? ఏమయ్యా నీ పేరేంటి? నా పేరు జపానండే. ఇతని పేరు కన్నా నా పేరే బాగుందని నా అభిప్రాయం. నువ్వేమంటావు? నిజమేనండి. నమస్కారం అండి రాజమార్గం గారు. ఆర్డీఓ ఏదయ్యా? ఇందాక అలా పిలవకూడదని చెప్పారు కదండి. నేనంటానయ్యా, 1,00,000 అంటాను. కానీ నీ తెలివేమైంది? నువ్విచ్చే గౌరవం నువ్వు ఇవ్వాలి కదా. అవును, ఎంతకీ మీరందరూ ఎవరయ్యా? ఎందుకు రండి ఎంట్రన్స్ లో ఏపుకు తింటున్నారు? ఏమి లేదు ఆర్డీఓ రాజమార్గం గారు, మీరు నన్ను కలవడానికి వచ్చారు. ఓహో ఓహో, పుణ్యకోట అంటే నువ్వేనా? హాయ్ నేనేనండి. అయితే పద బడి చూపిద్దు గాని. అదేంటండి మీ చేదత్తం కాకపోతే ఈ గోదావరి దాటి మా ఊరు బడి చూడక రావాలా? ఏమండి మీ ఊళ్ళో బడి లేదా? కౌంటరా? అయితే హాస్పిటల్ కూడా చూపిద్దు గాని పద. మీరు వస్తారని తెలియదు కదండే. తెలిస్తే రాత్రి కట్టించేవాడువా? అది కాదండి, కాస్త అందంగా రెడీ చేసేవాళ్ళం కదా అని. అందం అటుంచు, ఆనవాళ్ళు చూపించండి చాలు. ఎవడవయ్యా నువ్వు? ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చొస్తారా? కొంచెం వాడండి. చాలే పదండి. రే భయపెంతురా, చూపిద్దాం పదండి. రండి పదండి. ఎక్కడ బడి? ఎక్కడయ్యా కనిపించదే? అదిగో అక్కడ. ఎక్కడయ్యా? ఏం తమాషాగా ఉందా మీకు? అక్కడంటావేంటి? అదేంటండి మీకు బడి కనిపించలేదు అక్కడ? అరే చెప్పాను ఆ కళ్ళదలేదాయి. అంటే ఇది 24 క్యారెట్స్ తో చేసిన బంగారు సలవద్దాలు. పిచ్చోడిని అనుకున్నావా? అద్దాలు బంగారం ఏంటయ్యా?
అద్దాలు కాదండి, ఈ ఫ్రేమ్ అంతా బంగారం. యా ఆ చిత్వరాంతాలు తీసేసి ఇది పెట్టి చూడండి. అది అది బడి పిల్లలు కూడా ఉన్నారు, ఆడుకుంటున్నారు కూడా. హాస్పిటల్ ఎక్కడ? ఐ వాంట్ హాస్పిటల్ నౌ. కమాన్ టెల్ మీ నౌ, టెల్ మీ, షో మీ ద హాస్పిటల్. అది రాజభరం గారు హాస్పిటల్గా రండి. పదండి. వేర్ ఇస్ ద హాస్పిటల్? ఆసుపత్రి ఎక్కడయ్యా? అవునండి రాజమార్గం గారు, ఎంతకై మా అయ్యగారి మీద మీకు ఫిర్యాదు చేసింది ఎవరండి? మీ ఊర్లో వ్యక్తి లెటర్ రాసిందని, ఆవిడ పేరు జానకి అని. చెప్పకూడదు, అది పరమ వృత్తి దోహం. అందుకే మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు.